హలో అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నేను వర్మీ వాటర్ గురించి తెలియచేస్తాను. ఇంతకుముందు వర్మీ కంపోస్ట్ గురించి మీకు తెలియజేసినాను. ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా వచ్చే వాటరే వర్మీ వాటరు. అది ఎట్లా చేయాలో, ఎట్లా తయారు చేయాలనేది మీకు ఈరోజు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి 4 చిన్న చిన్న తొట్టిల్లో వర్మీ కంపోస్ట్ రెడీగా పెట్టుకున్నాము. సో దీంట్లో ఎట్లా అంటే మనము తొట్టి వర్మీ కంపోస్ట్ ఉంది అంటే ఆ తొట్టికి ఒక రంధ్రం ఉండాలి. ఆ రంధ్రంలో నుంచి నీళ్ళు ఎప్పుడూ బయటకు వస్తూ ఉండాలన్నమాట. ఆ నీళ్లు రాకపోతే వర్మి కంపోస్ట్ తయారు కాదు, వానపాములు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చూడండి నీళ్ళు వర్మి వాటర్ ఎట్లా వస్తుందో బయటికి. ఇట్లా తొట్టిలు చిన్న చిన్నవి అయితే రైతు తనకు కావలసినంత ఎరువు తయారు చేసుకోవచ్చు. ఆ వాటర్ అనేది కూడా మనము పంటలకి స్ప్రే చేయొచ్చు అనమాట. అంటే పురుగు ఏమన్నా ఉందంటే పేనుబంక కానీ చిన్న చిన్న ఆకుతో తినే పురుగు కానీ రసం పీల్చే పురుగు ఇట్లా చిన్న చిన్న పురుగులు పేనుబంక ఇట్లాంటివన్నీ కూడా ఈ వర్మి వాటర్ స్ప్రే చేయడం ద్వారా తగ్గిపోతుంది. సో ఇవి ఎట్లా అంటే చూడండి ఈడ పైపు ఉంది కదా, ఈ పైపులు పెట్టినాం అనమాట. దీనికి కొంచెం వాలుగా పెడితే వర్మి కంపోస్ట్ లో నుంచి ఆ వాటర్ అంతా ఒక బకెట్ పెడితే దాంట్లోకి వస్తుంది. సో ఆ వాటర్ని తీసుకొని మనం పంటకి స్ప్రే చేయాలి. అది ఎట్లా అంటే 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి పిచికారీ చేయాలన్నమాట. అది చేసినావంటే నువ్వు పంటకి మన నత్రజని శాతం కూడా దాంట్లో చాలా ఉంటుంది కాబట్టి అది పచ్చగా పెరిగేకి అవకాశం ఉంటుంది. దాని దగ్గర కూడా ఏమి కూడా దోమ కానీ ఏమి చేరుకోకుండా కూడా పంటని రక్షించుకోవచ్చు అనమాట. సో ఇది చీప్ అండ్ బెస్ట్ పద్ధతి. ఎట్లా అంటే ఇప్పుడు కంపోస్టు తయారవుతుంది, వర్మి వాటరు మనకి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. సో ఈ 2 రకాల ఉపయోగము దీని ద్వారా మనకి లభ్యమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి రైతు ఎరువు కావాలంటే ఎరువులు అంగడికి పోయి మందులు కొనుక్కురాలి. ఇవి పురుగులకి దానికి స్ప్రే చేసే మందులు కావాలన్నా అంగడికి పోవాలి. సో అది 2 లేకుండా 2 కూడా ఇక్కడ రైతుకి లభ్యమవుతాయి అనమాట. సో తక్కువ పెట్టుబడితో పని తక్కువతనంతో ఈ వర్మీ వాటర్ అనేది తయారవుతుంది. దీనికి అసలు ఖర్చు లేదు, ఏమీ లేదు. సో ఇది కూడా పిచికారీ చేయాల పంటలకి అంటే 1 లీటర్ వర్మి వాటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి పిచికారీ చేయాలన్నమాట. ఇది చాలా మంచి రిజల్ట్ని ఇచ్చింది. మేము రాగికి మడికి కూడా ఇక్కడ కొట్టించినాను. సో ఈ పద్ధతిని నేను రైతులకు కూడా కొన్ని గ్రామాల్లో తెలియజేసినాను. వాళ్ళు కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖర్చు లేదు అసలు. రైతు ఏమంటే వర్మీ కంపోస్ట్ కి 2 రోజులకోసారి వేసిన వాటరే ఆ వానపాములు తిని అక్కడ కంపోస్ట్ పెడతాయి. తర్వాత అవి తిరుగులాడిండే వచ్చి పైకి కిందికి తిరిగే దాంట్లో వచ్చి మిక్స్ అయిన వాటర్ ఇక్కడ వర్మీ వాటర్ గా మనకి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత రాగి పైరుకి అది మేము ఈ వర్మి వాటర్ కొట్టించినాము, అది కూడా మీకు తెలియజేస్తాను. కంపల్సరీగా 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇది మర్చిపోకూడదు. చాలా సింపుల్ పద్ధతి, చాలా ఈజీ పద్ధతి, కష్టం లేదు. 2 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లాకి నీళ్లు మాత్రమే పోయాలి. సో ఇంకా ఒకటి ఏమంటే వర్మీ కంపోస్ట్ తయారు చేసిన యూనిట్ నుంచి వారం రోజుల వరకు వచ్చే వాటర్ కాకుండా వారం తర్వాత వచ్చే వాటర్ని ఉపయోగించాలి పంటకి స్ప్రే చేయాలంటే. ఎందుకంటే ఆ వాటరు ఫస్ట్లో వేసింది వర్మ్స్ వచ్చేసి తిని ఇంకా అది తిరుగులాడి వర్మీ కంపోస్ట్ తయారైంది అనమాట. తయారైన తర్వాత వచ్చే వాటరే మనకి పంటకి ఉపయోగపడుతుంది. సో ఇట్లా అనమాట. ఈ రకంగా మనం దాన్ని వాడే విధానం. ఇంకోటి ఈ వాటర్ కూడా మనము 6 months కానీ మనము స్టాక్ పెట్టవచ్చు. ఇవి తీసిందంతా కూడా మేము ఏం చేస్తామంటే ఒక డ్రమ్ములో స్టోర్ చేస్తాము. ఆ డ్రమ్ములో నుంచి మనం ఎప్పుడు పంటకు కొట్టాలంటే అప్పుడు కొట్టవచ్చు. మామూలుగా మనకు పంటకి కొట్టదాము ఏమీ లేదు ఎట్లా అనుకునే పని అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి కూడా ఇది మీరు స్ప్రే చేస్తూ పోతుంటే పంట దగ్గరికి ఏ దోమ కానీ రాదు, పేనుబంక అట్లాంటివి రాకుండా పచ్చగా పెరిగే కూడా చాలా అవకాశం ఉంటుంది. సో ఈ 2 మనము ఒక రైతు వాడితే ఎక్కడ మనం మందుల కోసం కానీ ఎరువుల కోసం కానీ పోయే పని ఉండదు. దయచేసి ఈ పద్ధతిని అందరూ రైతులు పాటించండి. ఇది కొనేదానికంటే కూడా దగ్గరగా ఉండి మీరు చిన్న చిన్న తొట్టిలు చూడండి, నేను ఇట్లా చేయించిన 4 తొట్టిల్లోన ఈ విధంగా మీరు చేసుకున్న మీరు ఒక 2-3 ఎకరాల పైన పంటకి వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. 5 ఎకరాలకు కూడా మీరు వర్మి వాటర్ అనేది తయారవుతుంది. సో ఇది చాలా 100% వర్మి వాటర్ మీకు పిచికారీకి పనిచేస్తుంది అనమాట. మేము అన్ని పంటల్లో కూడా ప్రయోగం చేస్తాం దీన్ని. వంకాయ కానీ, రాగి కానీ, మడి కానీ, టమోటా కానీ. మీకు ఇంతవరకు వర్మి వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. మేము కూడా కొన్ని పంటలు పండిస్తున్నాము. ఈ వర్మి వాటర్ వాడిన పంటలు చూపిస్తాను. రాగి ఉంది, వరి పంట ఉంది. ఇక్కడ పొలాల్లోకి పోయి ఆ పంట కూడా మీరు చూద్దురంట. అది ఎలా వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు పొలాల్లోకి పోదాం. చూడండి మీకు చెప్పినాను కదా నేను మడికి కొట్టించినాను అని. నేను 1 ఎకరా పంట ఈడ ప్యాడీ పెట్టినాను వరి.
దీనికి వచ్చేసి రెండు పక్కల చూడండి ఎంత గ్రీన్ గా ఉందో. నేను ఏమి కెమికల్ వాడలేదు దీనికి. వర్మీ కంపోస్ట్, వర్మీ వాటర్ మాత్రమే వాడినాను. ఎంతన్నా దిగుబడి రాని అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినాను ఇది. చూడండి, ఇంకా రాగి కూడా చేపించినాము ఒక 1 ఎకర్, అది కూడా చూపిస్తాను. నేను ఆ 4 తొట్టిల్లో చేసిన వర్మీ కంపోస్ట్, వర్మీ వాటరే ఈ 1 ఎకర్కి అవుతా ఉంది నాకు. సో చూడండి, ఇక్కడ ఈ 3 కొడతలు నాకు ఎట్లా ఉందో డిఫరెన్షియేషన్ మీకే తెలుస్తుంది. దీనికి నేను వాడిండేదంతా ఓన్లీ వర్మీ వాటరే. దుక్కిలోకి నేను వర్మీ కంపోస్ట్ వేయించినాను. నేను వేరే ఎరువులు ఏమీ వాడలేదు. ఇక వేప పిండి కొంచెం వేసినాము. ఇంతవరకు మాత్రమే నేను ఈ మడికి పెట్టినాను. అప్పుడు మీకే అర్థమవుతుంది వర్మీ వాటర్ ఎంతవరకు రిజల్ట్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో నేను ఇంకా రాగి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు రాగి పైర్లోకి వచ్చినాం మనము. చూడండి, రాగి కూడా మేము నాటిలేదు, ఊరికే విత్తిచ్చినాను. దీనికే నేను వర్మి కంపోస్ట్ తర్వాత వర్మి వాటర్ మాత్రమే వాడినాము. ఇది నెల మీద 10 రోజుల పైరు. దీన్ని చూసైనా మీకు అర్థమవుతుంది ఆ వర్మి వాటర్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో 15 రోజులకు ఒకసారి దాన్ని మాత్రమే స్ప్రే చేస్తున్నారు. ఇంతవరకు ఈ రాగికి పేనుబంక కానీ ఇంకోటి ఏమి కానీ లేదు. ఎంత పచ్చగా పెరిగింది చూడండి. సో చూడండి, నేను ఇప్పుడు వరకు మీకు నేను పెట్టించిన రాగి వరి మడి మీకు చూపించినాను. ఇంకొక రైతుకు కూడా ఇదే పద్ధతి చేయించినాను. ఆయన కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాడు, చూడండి, అది కూడా వినండి. సో ఇప్పుడు వర్మి వాటర్ గురించి నంజిరెడ్డి అన్న కొన్ని విషయాలు మీకు చెప్తాడు. అన్న కొన్ని మీరు ఎట్లా తయారు చేసుకున్నారు ఎట్లా అనేది కొంచెం చెప్పండి. ఫస్ట్ వరిగడ్డ వేయాలి కిందకి. నల్ల బండలతో నేను తొట్టి చేసుకున్నాను. దాని కింద ఫస్ట్ వరిగడ్డ వేసినాను. వరిగడ్డ మీద ఎండు ఎరువు వేసినాను. ఎండెరువు మీద పాడెరువు వేసి రోజు 2 బిందెలు నీళ్ళు వేసినాను. ఫస్ట్ వచ్చిన నీళ్లు వర్మి వాష్ పక్కకు పోసినాము. తర్వాత 10 రోజుల తర్వాత వచ్చిన వర్మి వాష్ని పంటలకి స్ప్రే చేసినాను. 1 లీటర్ వర్మి వాటర్కి 10 లీటర్ నీళ్ళు కలుపుకొని వంకాయ ఆల్రెడీ కొట్టినాను. వంకాయ బాగా రిజల్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు టమాటా కూడా ఉంది. టమాటా కూడా కొట్టాను ఇప్పుడు. అది కూడా బాగుంది పంట. రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మంచిగా చేసుకోవచ్చు దీన్ని బాగా. ఇంకోటైనా ఇది మీరు స్టాక్ పెడతారు కదా, ఎట్లా ఎన్ని రోజులు? 6 నెలలుగా స్టాక్ పెట్టుకోవచ్చు నాకు దాన్ని. 6 నెలలుగా స్టాక్ పెట్టుకోవచ్చు. 6 నెలలుగా లేట్ అయినట్ల ఇంకా బాగుంటుంది. అంటే మీకు తయారు చేసేదేం పని కాదు, ఏం పని కాదు. సింపుల్ పద్ధతి. వానపాములు వదిలిన తర్వాత డే బై డే నీళ్ళు వేస్తే అవి 2 రోజుల తర్వాత బయటకు వచ్చే వర్మి వాటర్ని మనము స్ప్రేగా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది సీమ్ సప్ప, దీనికి వేసినాను, పోసినాను కూడాను, స్ప్రే చేసినాను. బాగుంది పంట అది. వానపాములు ఇట్లున్నాయి. సో అయితే మీకు వర్మి వాటర్ ఉపయోగపడుతుంది, ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పటికి ఇవన్నీ మూటన్ని వర్మి కంపోస్ట్ తీసి పెట్టినా నేను. సో ముఖ్యంగా 2 రకాల ఉపయోగం ఉంది. 2 రకాలు కంపోస్ట్, వర్మి వాష్. అంటే ఇవి 2 వాడినారంటే మీరు మందుల జోలికి పోయే పని లేదు. మీరు డిఏపి అవన్నీ కొనే పని లేదు, ఏమీ లేదు. చూడండి ఎంత ఊరికే కుప్పలు అయిపోయినాయి. ఇవి వదిలే నేను దీంట్లోకి 5 కేజీలు వాడిన 5 కేజీలు పురుగులు తెచ్చేసాను వనపాములు. ఇప్పటికి ఒక 20 కేజీలు పైన అయిపోయినాయి. చేసిన నీళ్లు స్లోగా బయటకు వస్తాయి. ఇవే వర్మి వాష్. సో ఇది బాగా పనిచేస్తుంది, ప్రతి పంటకి వాడతారు మీరు. ఏం పంటకైనా వాడచ్చు. ఇంతవరకు మీకు వర్మి వాటర్ ఉపయోగాల గురించి, అది పనిచేసే విధానం గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.